సివిల్ ప్రిలిమ్స్ పరీక్షలో ఉత్తమ ఫలితాలు సాధించాలని బీసీ అభ్యర్థులను మంత్రి సవిత ఆకాంక్షించారు. శిక్షణ పొందుతున్న బీసీ అభ్యర్థులతో మంత్రి సవిత వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. పరీక్షకు ఏ విధంగా సన్నద్ధమయ్యారో అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులందరికీ విష్ యూ ఆల్ ది బెస్ట్ తెలియజేస్తున్నాం. ఎందుకంటే 14-19లో బీసీ బిడ్డలు అన్ని రంగాల్లోనూ ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సివిల్ సర్వీస్ కోచింగ్ సెంటర్ని మనం ప్రారంభించాం. మరి గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి నా బీసీ బిడ్డలని గాలికి వదిలేసి మనం మొదలుపెట్టిన బీసీ సివిల్ సర్వీస్ కోచింగ్ సెంటర్ని కూడా రద్దు చేశారు. మళ్ళీ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఎందుకంటే బీసీలు అంటేనే చంద్రబాబు నాయుడికి ఒక అమితమైన ప్రేమ, బడుగు బడిగిన వర్గాల పక్షపాతి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. మరి బీసీ స్టడీ సర్కిల్లో 6 నెలలు కోచింగ్ ఇచ్చి 100 మంది స్టూడెంట్కి 6 నెలలు కోచింగ్ ఇచ్చి, అది కూడా కోచింగ్ ఇచ్చే విద్యార్థులకు ఎంట్రన్స్ పెట్టి ఎంట్రన్స్లో క్వాలిఫై అయిన వారికి 100 మందికి మనం సివిల్ సర్వీస్ కోచింగ్ గత 6 నెలలుగా ఇచ్చాం. వారికి అన్ని సదుపాయాలు ఏర్పాటు చేశాం. పక్క లైబ్రరీలు, కావాల్సిన మెటీరియల్, ఫుడ్, అకామిడేషన్, కార్పొరేట్